హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9th వీక్ ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. ఇక యాజ్ యూజువల్ నెంబర్ 1 ప్లేస్లో రయ్యమంటూ దూసుకెళ్తుంది తనుజాకి ఇప్పటి వరకు 23% ఓటింగ్ అయితే జరిగింది. ఇక రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు కళ్యాణ్ పడాల. కళ్యాణ్ ఈ వారం గేమ్స్ పెద్దగా ఆడకపోయినా కూడా కొంచెం సింపతి వర్కౌట్ అవ్వడంతో కళ్యాణ్కి మంచిగానే ఓటింగ్ జరుగుతుంది. కళ్యాణ్కి ఇప్పటి వరకు 23% ఓటింగ్ అయితే జరిగింది. ఇక మూడవ స్థానంలో కొనసాగుతున్నారు సంజన గర్లాని. సంజన ఈ వారం కంటెంట్ క్రియేట్ చేయడంలో మాస్టర్గా వ్యవహరించడంతో సంజనకి ఏకంగా 15% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఇక నాలుగవ స్థానంలో భరణి కొనసాగుతున్నాడు. భరణికి 11% ఓటింగ్ అయితే జరిగింది. మళ్ళీ భరణి తనూజకి క్లోజ్ అవ్వడంతో తనూజ మద్దతుదారులు కూడా భరణికి ఓట్లు అయితే వేస్తున్నారు. ఇక ఐదవ స్థానంలో సుమన్ శెట్టి కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఈ వీక్ ఓటింగ్ కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు. సుమన్ శెట్టికి ప్రస్తుతానికి కేవలం 10% మాత్రమే ఓటింగ్ జరిగింది అని చెప్పాలి. ఇక ఆరవ స్థానంలో రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. రాము రాథోడ్కి 9% ఓటింగ్ అయితే జరిగింది. అయితే రాము రాథోడ్కి కనీసం బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అన్న కోరిక ఏ మూలను కూడా లేదు అని గత 2-3 రోజులుగా అనిపిస్తుంది. కేవలం హౌస్లో ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టుగా కొనసాగుతున్నాడు, కానీ ఒక గేమ్ని ఇంట్రెస్ట్గా ఆడటం కానీ ఒక కన్వర్జేషన్ని బిల్డ్ చేయడం కానీ ఏమీ చేయడం లేదు. రాము బిహేవియర్ చూస్తుంటే హోమ్సిక్ చాలా ఫీల్ అవుతున్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 100కి 99% ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఓటింగ్లో అయితే లీస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు సాయి శ్రీనివాస్కి ఇప్పటి వరకు 5% ఓటింగ్ అయితే జరిగింది. అయితే తాను గేమ్లో ఉంటే ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి ఈ వారం రాము ఎలిమినేట్ అయితే సాయి శ్రీనివాస్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ లిస్ట్లో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేరును కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.